ఎంతమంది అన్న అనుకున్నారు, ఎంతమంది అక్క అనుకున్నారు, ఎంతమంది నబిల్ అనుకున్నారు, ఎంతమంది యష్మి అనుకున్నారు, ఎంతమంది అనుకున్నారు? ఐ రియలీ వాంట్ టు నో నిఖిల్. నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. While you were going to decide, she told you or not? Nikhil, do not come in personal feelings and decide. Why did you say that? తెలుగులో చెప్ప. పెద్దలాగా మాట్లాడుకోవాలి, చిన్నపిల్లలకు కాదు. అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషనల్ ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. 2 days నుంచి వేరే వాళ్ళ మీద ఏం అమ్మతో చెప్తున్నా సోనియా. లిసన్ ఓకే, నో యూస్. వాడు విండండి. I don't want your reasons. I am taking the decision. You don't talk. ఈడేంద్రా గాడ్జిలా లాగా అరుస్తున్నాడు? పడుకుంటే చంపేస్తారు. ఏదైనా హెల్ప్ చేయు, మైండ్ డైవర్ట్ అవుతుంది. వాటర్ బాటిల్ వెతకడమే ఒక పెద్ద టాస్క్ హౌస్ లో. వెతకాలి, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. ఇప్పుడు ఈ చెయ్యి ఇట్లా ఉంది, ఈ చెయ్యి తీసుకెళ్లి ఈ చెయ్యి మీద పెట్టామంటే ఇది అప్పర్ హ్యాండ్ అని తెలుస్తుంది. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్, పాకిస్ ఆక్. సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. యష్మి గాని నైనికా గాని నువ్వు నోరు పెద్దగా చేసుకొని మాట్లాడితే కనుక నీ వెనకాల 2 చెంచాలు. కానీ నాకు గట్టిగా నమ్మకం ఉంది, నేను ఏదేమైనా ఇంటి నుంచి బయటికి కదలను. ఏదేమైనా నిఖిల్, నేను గట్టిగా చెప్తున్నాను. పుడ్డింగ్ చేసుకుంటాడంట. ఇట్లా ఇండివిజువల్ కుకింగ్ లేదు. ఒక్కసారి పొయ్యి వెలిగించినామా, ఒక అన్నం ఒక కూర, ఆ కూర నచ్చలేదంటే ఇంక మనం ఏం చేయలేము. అదే తినాలి. ఎక్స్ట్రా చేయకు, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండు. So V6 are into kitchen department. Why was it swapped from? అలా కూర్చొని చేద్దాం. ఎందుకంటే నీ మొహం నాకు నచ్చల. Some people to work in my place, and I felt like some are in something and some are good in something. నేను కిచెన్ లో బాలేనని అంటున్నారా? అవన్నీ అతను అనలేదు కదా, నాకన్నట్టు అనిపిస్తుంది సార్. అక్క వాళ్ళ కంఫర్ట్ ఉంది కదా అని వాళ్ళు స్వాప్ అయినప్పుడు నేను అక్కడే ఉండాలనుకోవడం తప్పలేదు కదా. నేను ఇక్కడ మాట్లాడదాం. ఓకే, నేను మాట్లాడుతున్నా, మరి నన్ను ఆపేసి అన్న మాట్లాడమంటున్నా, మరి ఒక్కొక్కరు అంటున్నావు. 99 అనుకుంటాను సార్ నేను. అడుగుతారు మీరే మాట్లాడినారు సార్ మమ్మల్ని మాట్లాడతారు మీరు మాట్లాడదు. 100కి 90 జంగిల్ ఒడి అమ్మ అదిరిపోయింది బిగ్ బాస్ సెటప్. షెడ్ బాగుంది, కొట్టుకోవడానికి మాత్రం ఉండాలి. నిఖిల్, నైనికా, యష్మి ఇంటి చీఫ్స్ గా ఎంపికైనందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. చిటికలే, ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. ఆహారాలు చీఫ్ యొక్క పవర్, అధికారానికి చిహ్నం. కాబట్టి సగర్వంగా ధరించి చీఫ్ గద్దెల మీద కూర్చోండి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. నిఖిల్, నైనికా మరియు యష్మి చీఫ్స్ అయిన కారణాన ఈ నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. మరియు వాళ్ళకి ఇంటి సభ్యుల్లో ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరిని సేవ్ చేయాలి అనే పవర్ లభిస్తుంది. సోనియా, ఈ సీజన్ మొదటి నామినేషన్ ని మీరు మొదలు పెట్టండి. జరిగిందేంటో అయ్యగారికి వివరంగా చెప్పుకోండి. ఎంటర్టైన్మెంట్ వైజ్ కానీ, హోమ్ వైబ్ వైజ్ కానీ అసలు మీరు సూపర్. మీరు అయన్నొద్దు, పాయింట్కి రా. యూనో మనకి జరిగిన సిచ్యువేషన్స్, కిచెన్ లో జరిగింది, ఇర్రెస్పాన్సిబుల్ ఉండే మీరు కిచెన్ లో. ఓకే, అండర్స్టూడ్. పప్పులో ఇట్లేసినా అట్లేసిన ఉల్లిగడ్డ ఎట్లయినా ఉడికే ఉల్లిగడ్డనే. ఆ మినిమం థాట్ అనేది ఉండాలి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఈ రోజు మీరు అన్న చూడు, ఒకటి తీసుకున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని ఈ రోజు డిస్కషన్ లో ఎక్కడ మాట్లాడారు. అది నిన్న ఉండాల్సింది. వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. కుక్కర్ పని చేయనప్పుడు నేను కూడా హ్యాపీగా కూర్చోవచ్చు కదా. ఒక్క నిమిషం, చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. చాలా డిఫరెన్స్ ఉన్నది. We'll have a question. That's my thing. Chiefs are not judges here. Excuse me. This is nominations.
I'm లెటర్ asking you to ఫినిష్ give us space to talk. అంటున్నావు. ఎంతసేపు నువ్వు చెప్తే నేను ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. Well, ఆవిడ ఇచ్చింది First కదా చెప్పండి. నేను చెప్పి ఎనరా సో ప్రేరణ, బిగ్ బాస్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ ఫన్, జాయ్, ఎంజాయ్మెంట్, పిక్నిక్ కాదు ఇది మనది. సో ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. లెట్ మీ రిపీట్. తెలుగు అర్థం కాలేదు కావచ్చు, నాకు అర్థమైంది. రిపీట్ చేస్తా. చెప్పు. రిపీట్ చేస్తా. చెప్పు. మొదలు పెట్టు. చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా. If I misunderstood, I'm sorry. Just if I did not misunderstand, I am very happy. అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకోకు. నేను అరిచానంటే గొంతు పోద్ది. వేసుకోవాలి. నేను మాట్లాడుతున్నప్పుడు విను. నువ్వు వినలేదంటే నా డిఫెన్స్ అలా తెలుస్తుంది. నువ్వు నోరు మస్తావు పెకనా. నేను నామినేట్ చేసేది మణికంఠ భాయ్. ఆయన వచ్చినప్పటి నుండి ఒక్కడే కూర్చుంటున్నాడు, కెమెరా దగ్గర మాట్లాడుకుంటున్నాడు, ఎక్కువ నాతో మింగిల్ కాలే. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. ఇప్పుడు ఒక్కడిని ఉంటున్నాను, మింగిల్ కావట్లేదు అంటే నా పర్సనాలిటీ ఇలాంటిది. ఎందుకంటే నేను ఇలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. మరి అదే చెప్తుంటా, ఇలా ఉందంటే కుదరదురా. క్లారిటీ ఏముందంటే ఇప్పుడు నేను ఒంటరిగా కూర్చొని నేను మాట్లాడుతున్నాను అన్నారు కదా, నేను పాటలు పాడతాను. ఇక్కడ మనం పాటలు పాడడానికి రాలే కదా బ్రో. కదా వేసేసాడు, బాగా వేసేసాడు. మీరు ఆ పాయింట్ క్యాచ్ చేయలేకపోతే అది మీ మిస్టేక్. అంటే మళ్ళీ చెప్పు. గోల్డెన్ బోర్డ్స్ ఒకటేసారి వస్తుందండి, అది పట్టుకునే శక్తి మీ దగ్గర ఉండాలి. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేము. మీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదని నాకు అర్థమవుతుంది. సో ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేని మనిషి క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్న మనిషి మీద కేసారు అంటే కనుక అక్కడ ఏంటనేది క్లియర్ గా అర్థమైపోతుంది. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఓకేనా అని అడిగావు కదా, ఓకేనా అని అడిగావు కదా, ఓకేనా అని అడిగావు కదా. మాట్లాడుతున్నాను, నువ్వు తీసుకో. మాట్లాడుతున్నాను. ఇట్ వాజ్ నాట్. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. తెలియదు కదా, నన్ను ప్రేమించదు కదా. నేను కాఫీ ఇస్తే ప్రేమించాలా? కామేశ్వరి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. హెల్ప్ ఆఫర్ చేయట్లేదేమో అన్న ఒక పాయింట్ నాకు అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది కిచెన్ డిపార్ట్మెంట్ కాదు, నేను హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? నాకు అది కత్తి కూడా పని చేయట్లా. ఉండి పక్కన ఉంటే నిన్న గిన్నెలు కడిగాడు అక్క. You shouldn't talk. నా ఇష్టం. మాట్లాడొద్దు. Sita, you are not supposed to talk. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. Sita, silence, Sita. చాలా మెత్తగా ఉన్నావు, కామ్ గా ఉన్నావు, వైట్ గా ఉన్నావు, ఉండద్దు. నేను నామినేట్ చేయడానికి రీజన్ కూడా ఏంటంటే నీలో అది పవర్ రావాలి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా.